వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. బంధాల్లో మనుషులు చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? ఏం లేదండి. సగం సగం మాత్రమే వింటారు. అంతేకాకుండా ఆ విన్న సగాన్ని అర్థం చేసుకునేదేమో పావువంతు. ఆ అర్థం చేసుకున్న దాని గురించి ఆలోచించడం అనేది 0. కానీ రియాక్ట్ అవ్వడం మాత్రం 100కి 200% అనమాట. అంటే 100కి 200% రియాక్షన్ మాత్రం వస్తదనమాట. ఇక బంధాలు ఎక్కడ నిలబడతాయి చెప్పండి? ఈ విధంగా ఉంటే. బంధాలు ఎప్పుడు నిలబడతాయి? ఎప్పుడు అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే ఇలా మాట్లాడారు అంటే ఏ ఉద్దేశం గురించి మాట్లాడారు? ఏ మాటకి ఏ విధంగా మాట్లాడతారు? వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌ని బట్టి ఈ మాట అన్నారంటే దీనివల్ల అనుంటారు అని ఒక అర్థం చేసుకోవడం ఉంటది చూసారా? అది ఉండాల. లేదు అంటే కంప్లీట్‌గా చెప్పేది మొత్తంగా అయినా వినాల. సగం వినగానే ఇంక నాకేం చెప్పనవసరం లేదు. నాకంతా అర్థమైపోయింది. అది ఇది అని చెప్పేసి మనకి మనమే ఒక స్టోరీ ఊహించేసుకొని, దాని గురించి ఊహించిన స్టోరీ గురించి గొడవ పెట్టేసుకొని, ఏది పడితే అది మాట్లాడేసామనుకోండి, ఉన్న బంధం కాస్త కూడా తెగిపోయిద్దనమాట. మనం అనే మాటలకి అటువైపు వాళ్ళు వెరీ సెన్సిటివ్ అయితే ఇక ముక్క చెక్కలు అయిపోయిద్దనమాట. మళ్ళీ అతకను కూడా అతకదనమాట అది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక రిలేషన్‌షిప్‌లో అది నీకు కావాల్సిన రిలేషన్‌షిప్ అయినప్పుడు, ఆ బంధం నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు సామరస్యంగా వాళ్ళు చెప్పేది ఏంటి అనేది కంప్లీట్‌గా వినడం నేర్చుకోండి. ఆ ఓర్పుని వహించండి. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకేం అర్థమైందో దాని గురించి కాసేపు ఆలోచన చేయండి. చేసిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకొని, అప్పుడు నీ నీ సైడ్ నుంచి ఏదైనా వాదన ఉన్నా, లేదంటే నీ సైడ్ నుంచి ఏదైనా క్వెషన్ ఉన్నా, నిమ్మలంగా కూర్చొని మాట్లాడండి. అయిపోయిద్ది కదా ప్రశాంతంగా. అలా కాకుండా వాళ్ళు చెప్పింది సగం వినడమో, లేదంటే వేరొకరి దగ్గర నుంచి ఇంకొక సగం ఇన్ఫర్మేషన్ తీసుకోవడమో, ఇలాంటి చెత్త పనులు ఎప్పుడైతే మనం చేస్తామో, అప్పుడే మన జీవితాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేసేసి, మన జీవితానికి మనమే ఒక పెద్ద ప్రాబ్లమ్ కొని తెచ్చుకున్నట్టనమాట. అంటే పక్క వాళ్ళు చెప్పేదాన్ని వినడం మొదలెట్టామంటే సగం సంకనాగిపోయినట్టే అక్కడే. అర్థమవుతుందా? అలాగే అంటే పక్క వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, ఆ వినడం అనేది ఉంది చూసారా? అది ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే సగం రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయాం మనం అని అర్థం అనమాట. అందుకని కంప్లీట్‌గా మన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది నమ్మండి కానీ కంప్లీట్‌గా విని వేరెవరో చెప్పింది సగం సగం తెలుసుకోవడము ఇలాంటివన్నీ దయచేసి చేయకండి. ఎందుకు అంటే వీటన్నిటికన్నా ముఖ్యమైనది బంధం అనమాట. ఆ బంధం నిలబడాలి అంటే ఓర్పు సహనాలనేవి కావాలి. అన్ని సార్లు నేను స్పీడ్ బ్రేకర్ లేకుండానే స్పీడ్ బ్రేకర్ ఉన్నా కానీ బ్రేక్ ఎయకుండానే వెళ్ళిపోతానంటే కుదరదు. నేను ఏ ఏ లెవెల్‌లో స్పీడ్‌గా ఎళ్తానంటే అనంటే ఆ లెవెల్‌లో స్పీడ్‌గానే పడిపోతావు. ఆ లెవెల్‌లో స్పీడ్‌గానే యాక్సిడెంట్ అయ్యిద్దనమాట. అలాగే బంధం కూడా అలాంటిదే. చాలా సున్నితమైందనమాట. ఎలా పడితే అలాగ మనం మాట్లాడితే పడుండడానికి ఈ రోజుల్లో ఎవరేమి అంత సహనమూర్తులు, అంత ఇది కలికాలము. అప్పుడెప్పుడో ద్వాపరయుగం, త్రేతాయుగం కాదు. ఏదన్నా పడిపోవడానికి ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ పడి ఉండడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరనమాట. కాబట్టి మినిమమ్ ఉన్న రిలేషన్స్ అయినా నిలబడాలంటే కొంచెం ఓర్పు సహనాలుండాలి, అడ్జస్ట్‌మెంట్ ఉండాలి. పక్క వాళ్ళు చెప్పేది గూడా మనం వినిపించుకోవాలనమాట కరెక్ట్‌గా. అర్థమవుతుంది గదా! ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకొచ్చేస్తాయి.